వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నా షోకి చాలా స్పెషల్ గెస్టులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరో కాదండి, ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక సింగర్. రమణి గారు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? గుసగుసలాడే అని నాని గారిది జెంటిల్మెన్స్. ఇంట్లో ఎట్లా అరుస్తారు రమణి గారు? చెయ్యడు, నేను చాలా విన్నాను. ఫస్ట్ బుజ్జి, నెక్స్ట్ చాలా తక్కువ పాటలు పాడారు. ఎంత మంచి వాయిస్ పెట్టుకుంది మీరు. ఆడుతుంది. అలానే సరదాగా ఒక 4 నంది అవార్డులు తెచ్చుకుంది సీరియల్ పాటలకు. సినిమా కూడా వచ్చింది. అసలు సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే యాక్సిడెంటల్ గా అయిపోయారా? యాక్సిడెంటల్ గా అయ్యాను నేను. యాక్చువల్లీ నాకు సింగింగ్ ఇష్టం లేదు. ఏదో తేడాగా ఉందండి. మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది? ఫస్ట్ టైం అయితే నో అనేసింది. సెకండ్ టైం రఘు మాస్టర్ చెప్తే నో అంటాను. నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. ఏంటో అంతగా తెలనుకుంటున్నా పాప ఎలా ఉంది? మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో. మీరు చూడండి ఒకసారి, దానికి కోఆర్డినేషన్ ఉండదు. అదే ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకే ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు తొందరగా కలిసి ఉండరు, విడిపోవటం కష్టం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అలా మిమ్మల్ని భయపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. పెద్ద సిద్ధాంతులు గారు ఇలా వెళ్ళి చేసుకోబోయే అబ్బాయిని ఇలా జాతకాలు చూపించి ఆయన ఒకటే అన్నాడు. జానీ మాస్టర్ చూసిన ఒక ఇష్యూ అయింది, వాళ్ళ వైఫ్ బాగా ఫైట్ చేశారు. మళ్ళీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ కి ఆ గ్రాటిట్యూడ్ ఆయన చూపించిన విధానం చూస్తే అసలుకి ఆ టైంలో జానీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అసలు చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. ఆ టైంలో తన బ్యాడ్ టైం అనుకుంటా కారాగారంలోకి వెళ్ళాల్సి వచ్చింది. యమదొంగలో 3 సాంగ్స్ పాడారు మీరు, ఒకసారి పాడండి. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా. బాలు గారిది ఒక మంచి సాంగ్. నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే చూడలేనా, నీ జాలినే పంచుకోనా. ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారిది? స్వరాభిషేకం నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్. I can't imagine that stage without him. I cannot sing without him.